సో హాయ్ గైస్, మనం లాస్ట్ టైం నాసు మొక్క అటు నుంచి తీసుకొచ్చేసి ఇటు షిఫ్ట్ అయితే చేసేసినాం కదా. దాంట్లో అప్పుడు ధనియాలు ఉండే అనమాట. అవి ఇక్కడ పెట్టిన తర్వాత ఎన్నో స్ప్రౌట్ అయినాయి. సారీ ఉంచుదాం కదా అని చెప్పేసి ఉంచిన, కానీ ఇదంతా మా మనీ ప్లాంట్ మొక్క వచ్చేసింది ఫుల్గా. సో ఇది ఏంటంటే నార్మల్ వాటర్ స్ప్రే బాటిల్ వేసిన, రోజ్మెరీ వాటర్ ఏం కాదు, నార్మల్ వాటర్లో బేకింగ్ సోడా ఈక్వల్గా తీసుకొని సో కలిపిన తర్వాత వాటర్ కొట్టాలన్నమాట. అప్పుడు రైస్ వాటర్లో వేయాలన్నమాట. రైస్ వాటర్ ఇంకా బేకింగ్ సోడా వేసి కొట్టాలన్నమాట. సో అన్ని ప్లాంట్స్కి నేను అలానే కొట్టాను. సో ఇక్కడ నాసు మొక్కలు ఉన్నాయి, అన్ని మొక్కల్లోకి షిఫ్ట్ అవుతున్నాయి ఏందో అవి. సో అట్లా స్ప్రెడ్ అవుట్ అవుతున్నాయి అన్నమాట. ఇవి నేను వేరే దానికి మార్చడమే ఏందా అని. సో మన స్వీట్ లెమన్ ప్లాంట్ ఏదో బోడిగుండ అయిపోయింది చూసారు కదా. సో ఇంకా మళ్ళీ చిన్నగా స్ప్రౌట్స్ వస్తున్నాయి, దీనికి చిగురులు వస్తున్నాయి. చూద్దాం సమ్మర్లో మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయేమో. సో ఇదైతే బుషీగా పెరుగుతుంది కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదు. సో అట్లానే పెరుగుతా వెళ్తుంది. అసలు హైబిస్కసా కాదా అని డౌట్ వస్తుంది అసలు. కింద కూడా చూసారు కదా పెద్దగా వచ్చింది. సో ఇవి మళ్ళీ పెడదాంలే ధనియాలు అని చెప్పేసి మళ్ళీ దంచేసి అప్పుడు సోక్ చేయాలన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేయాలి. మార్నింగ్ పెట్టిన నైట్కి ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ఇలా దంచేసి సోక్ చేసుకోవాలి. ఒక్కటే 2 బద్దలు కింద పీసెస్ కింద అవ్వాలన్నమాట. సో అలా పెట్టి సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత మనం పెట్టేసుకోవాలి. సో ఇదైతే మనం పెట్టినాం కదా సీడ్స్, నేను ఏం తీసుకురాలే, జస్ట్ తిన్న సీడ్స్ డైరెక్ట్గా టిష్యూ పెట్టేసి వాటర్ స్ప్రే చేసి పెట్టేసిన. 4 స్ప్రౌట్స్ వచ్చినాయి. మరి చూద్దాం. నేను ఇంకా కొద్ది రోజు ఇట్లానే వదిలేస్తే మంచిగా స్ప్రౌట్ వస్తుంది, అప్పుడు మట్టిలో పెడదామని డిసైడ్ అయినా. సో అట్లానే పెట్టేసిన. మీరు టిష్యూ కూడా చేంజ్ చేయకండి, అట్లానే ఉంచేయండి. నియర్లీ 15 days అయింది నేను. సో అలా స్ప్రౌట్ అయిన తర్వాత అప్పుడు సాయిల్లో పెడదామని అనుకున్నా. మంచిగా స్ప్రౌట్ అయిందనమాట. సో ఇంకా కొద్ది రోజులు ఉంచితే మిగతా స్ప్రౌట్ అయితే ఏమో అని చూద్దామని. సో ఇంకా అట్లా వదిలేసి వాటర్ స్ప్రే చేసి గట్టిగా మూత పెట్టేయాలన్నమాట. సో అట్లా పెట్టేసినాను. మంచిగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. ఎలా ఏందో మరి పెట్టినా ఏందో ఏం మొక్కలు అవి తెలియట్లేదు. చూద్దాం. అట్లా పెరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఇంకేం చేద్దాం. ఇవైతే రోజ్ ప్లాంట్స్ పెటల్స్ అన్ని పీకేసేసి లోపల ఎల్లో కలర్ సీడ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి కింద పడకుండా అట్లా బడ్తో పాటు పెట్టేసిన. ఒకసారి ఆల్రెడీ పెట్టిన గ్లాసెస్లో పెట్టి అది ఫెయిల్ అయింది కవర్ కప్పేసరికి. దాన్ని వదిలేసిన, మళ్ళీ పెట్టిన. ఇక ఇది అయితే గన్నేరు మొక్క మాది.